పార్లమెంటులో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లు వీగిపోవడం నిరాశకు గురి చేసిందని సిక్కోల్ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చట్టసభలో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించాలని మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చిందని సరైన మెజారిటీ లేకపోవడంతో బిల్లు వీగిపోయిందంటున్న వారు. ఇక మహిళా బిల్లు వీగిపోవడంపై సిక్కోల్ మహిళలు ఏమంటున్నారో మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోయింది. మహిళలకు పెద్దపీట వేస్తాము, మహిళలే వంటింటి మహారాణులు, దేశానికి రాణులుగా చేస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుని కొన్ని పార్టీలు అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలో కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళని అడుగుదాం, అసలు ఈ బిల్లు ఆగిపోవడం వల్ల వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రాబోయే 2029లోని చాలామంది మహిళలు ఆశావాదులు కూడా మేము ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసి మేమేంటి నిరూపిస్తామన్న ఈ సందర్భంలో ఈ బిల్లు వీగిపోవడంతో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అన్న అంశాన్ని మన దగ్గర ఉన్నారు. డాక్టర్ సింధూరా గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పారు కదా, ఎందుకంటే మహిళలకు పెద్దపీట వేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంత చేసినా సరే కొన్ని పార్టీలు, అది మీకు తెలుసు, ఏ విధంగా అవడం వల్ల ఒక మహిళగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఇది నరేంద్ర మోడీ గారి ఆశయం. ఇది ఈ రోజు జరిగింది కాదు. 1996 నుంచి కూడా ఈ బిల్లు వీగిపోయేలాగా చేస్తున్నారు. ఫస్ట్ టైం ప్రభుత్వంలో ప్రవేశపెట్టారు, అలానే 2023లో మళ్ళీ ప్రవేశపెట్టారు, మళ్ళీ నిన్న సవరణలు చేసి మళ్ళీ ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు కూడా ఈ బిల్లు వీగిపోయేలాగా చేయడం అన్నది ఇది మన మహిళలకే కాదు మొత్తం దేశానికి కూడా చాలా చెడ్డ పేరు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడు మహిళల్ని ముందుకు తీసుకువెళ్దామని చెప్పి మొన్న మనం చూసినట్టయితే ఆపరేషన్ సింధూర్ 3 మహిళలతో చేశారు. అలానే ఆడవాళ్ళు ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ లో ఉన్నారు, ఆర్మీలో ఉన్నారు, నేవీలో ఉన్నారు. అన్ని విభాగాల్లో ఆడవాళ్ళు ముందుకు దూసుకెళ్తున్న సమయంలో చట్టసభల్లోకి ఆడవాళ్ళని రానివ్వకుండా చేయటానికి ఇది ఒక ప్రయత్నం. సో ఈ ప్రయత్నాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మన అందరి ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉంటారు. సో మన ఇల్లు బాగుపడుతుంది అని చెప్పి మనం ఆలోచిస్తే డెఫినెట్ గా దీనికి ముందుకు తీసుకొస్తాం. సో ఇది ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నారో ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సో దీన్ని అసలు మా శ్రీకాకుళం జిల్లా ఆడవాళ్ళం అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొక మహిళ అమ్మ, ఈ మహిళా బిల్లు వీగిపోయింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారని చెప్పండి. మహిళా బిల్లు ఆపివేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. ఇది ఆపివేయడం వల్ల చాలా మంది మహిళలు చాలా బాధపడుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ రాకుండా చేస్తామనేసి వాటిని ఆపివేద్దామనేసి వాళ్ళకి సపోర్ట్గా ఉండకుండా మేము మహిళలు ముందు స్థాయిలో ఉంటామనేసి కోరుకుంటున్నాం. అమ్మ చెప్పండి అమ్మ, రండి అమ్మ. సరే, ఎందుకంటే ఇప్పుడు మహిళల బిల్లు ఎందుకంటే నిన్న మీకే పెద్దపీట వేయాలని బీజేపీ ప్రభుత్వం చేసినా సరే కొన్ని అడ్డంకులు అయ్యాయి. దానిపై మీరు ఏమనుకుంటున్నారు? అంటే బీజేపీ పార్టీ అనేది అన్ని విషయాల్లో మహిళలు ఉండాలి, వాళ్ళ ప్రతి ఒక్క విషయంలో ముందు ఉండాలి. ఇదివరకు అయితే అబ్బాయిలు ఉండేవారు ముందు స్థాయిలో, అలా కాదు ఆడవాళ్ళకి కూడా అబ్బాయిలతో పాటు సమానమైనట్లుగా వాళ్ళని కొన్ని పెడుతున్నారు. పెట్టినప్పుడు కూడా అందులో స్త్రీశక్తి అని పీ బస్ పెట్టారు. ఆ బస్సులో కూడా మేము ఇప్పుడు దీనివల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. చాలా మంది కూడా ప్రయాణించడం కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుగా ఉండడానికి మాకు వాళ్ళకు అవకాశం ఇవ్వడం వల్ల మేము చాలా సంతోషం పడుతున్నాము. దాంతోపాటు ప్రధాని మోదీ గారు ఈ పెట్టిన బిల్లులు కూడా వాళ్ళు ఒక 3 times లాగా ముందుకు తీసుకొస్తుండగా మళ్ళీ ఆపివేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎవ్రీ టైం కూడా మాకు ఆడవాళ్ళకి మహిళలు అందరూ ఉండకూడదు అనేటట్లుగా మాకు అనిపిస్తుంది. అది చూడగానే అలా ఆపకుండా అది మమ్మల్ని కూడా వాళ్ళు గుర్తించి ముందు ఉండాలని చెప్పేసి వాళ్ళు అనుకోవడం లేదు. కోర్టు ప్రభుత్వం ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ముందు ఉండాలని అనుకున్నప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని ఎందుకు వెనుక ఉండాలనేసి వాళ్ళు తోసివేస్తున్నారు, మాకు అర్థం కావడం లేదు. ఇలాంటి విషయంలో మేము చాలా బాధపడుతున్నాము. అంటే వాళ్ళ దృష్టిలో మహిళలు అనేవాళ్ళు ఒక దేనికి పనికిరారా అనేటట్లుగా వాళ్ళు మరి అనుకుంటున్నారేమో తెలియదు. ఇంకా నెక్స్ట్ టైంలో కూడా మేము ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళలు కూడా ఉండాలి అనేటట్లుగా ఈ పెట్టే బిల్లులు పెట్టి అన్ని విషయాల్లో కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఇది మళ్ళీ ప్రవేశపెట్టడానికి అవకాశం చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. దాంతోపాటు ఇలాగ ప్రతి ఒక్క పార్టీ రకరకాల పార్టీలు వస్తున్నారు, ప్రతి ఒక్క విషయంలో ఒక పార్టీ ముందుకు వస్తుంది, ఒక పార్టీ మహిళలు వెనక్కి తోసేస్తున్నారు. అలా అయితే మేము ఎప్పటికీ ముందుకు రాలేము అని నేను కోరుకుంటున్నాను. ఇది విన్నారు కదా మహిళల తాలూకా బాధ. ఎందుకంటే మాకు అవకాశాలు వస్తున్నా సరే తొంగలకు తొక్కేస్తున్నారు. అటువంటి పార్టీలని రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మాత్రం ఇప్పటికీ 2 సార్లు ఈ విధంగా జరగడం మాత్రం మాకు చాలా బాధాకరంగా ఉన్నదని మాత్రం సిక్కోలు మహిళలు వాపోతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఈ మహిళా రిజర్వేషన్లు తాలూకా డీలిమిటేషన్ బిల్లు తాలూకా వాళ్ళ మనోగతం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం.